అందరికీ నమస్కారం అండి. భగవద్గీత రోజుకో శ్లోకం సిరీస్లో ఈరోజు డే 8 8వ రోజు. ఈరోజు శ్లోకం వచ్చేసి జితాత్మానః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తదా మానపమానయో. దీని అర్థం డీటెయిల్గా చూద్దాం, లైన్ బై లైను. జితాత్మానః ప్రశాంతస్య అంటే తన మనసును ఇంద్రియాలను జయించిన వాడికి లోపల పూర్తిగా శాంతి ఏర్పడుతుంది. పరమాత్మ సమాహితః అలాంటి వాడి హృదయంలో పరమాత్మ స్థిరంగా నివసిస్తాడు. దేవుడు అతనికి దగ్గరగా ఉంటాడు. శీతోష్ణ సుఖదుఃఖేషు చలి వేడిమి సుఖం దుఃఖం వంటి ఏ సందర్భంలోనైనా తదా మానపమానయో గౌరవం అవమానం వచ్చినా కూడా అతని మనసు చెలించదు. దీని అర్థం ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఎవరైతే తన మనసును నియంత్రించుకుని ప్రశాంతంగా ఉంటాడో అటువంటి వాడు అతని హృదయంలో దేవుడు నివసిస్తాడు. అతడికి సుఖం వచ్చినా గర్వం ఉండదు, దుఃఖం వచ్చినా నిరాశ ఉండదు, గౌరవం వచ్చినా అహంకారం ఉండదు, అవమానం వచ్చినా కోపం ఉండదు. ఇదే నిజమైన యోగి యొక్క లక్షణం. ఈ శ్లోకం మనకి చెప్పేది ఒకటే, పరిస్థితులు మారినా మనసు మారకూడదు. అలా జీవించిన వాడే దేవుడికి దగ్గరగా ఉంటాడు. ఎంత చక్కగా ఉంది కదా. థ్యాంక్ యూ.